మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీ లోపల ఒకడున్నాడు, అంతర్ముఖుడు అని. వాడు మీతో నిరంతరము 24 గంటలు నిద్రలో కూడా స్వప్నంలాగా, మేలుకున్నప్పుడు ఊహలాగా, లేకపోతే ఊహాతీతమైనటువంటి ఆలోచనలాగా, ఇక అది కూడా కాదు అనుకుంటే ఆలోచనాతీతమైన బాధలాగా, వ్యధలాగా, వ్యాధిలాగా, సంఘంలాగా, ఒక కామ క్రోధ లోభముల్లాగా మిమ్మల్ని ఎప్పుడూ పట్టి పీడిస్తూనే ఉంటాడు. వాడే ఆత్మ, సందేహం లేదు, వాడే ఆత్మ. మరి వాడికి అన్ని మంచి లక్షణాలే కదండి, వాడు మమ్మల్ని ఎందుకు పీడిస్తున్నారంటే వాడి మంచిగా మీరు ఎప్పుడు తయారు చేశారు చెప్పండి. ఆ లోపల వాడు వీడు అంటున్నామని కాదు, ఉండేది ఒకటే కాబట్టి బహువచనం చెప్పటానికి వీలు లేదు. సహ, సోహం, హంస శబ్దంలో కూడా సో హం, సహ, వాడు, అహం, నేను ఒక్కటే. ఎవరు వాడు అంటే నీ లోపల నిరంతరము నిన్ను, నీ సంస్కారాన్ని పట్టి నిన్ను నడుపుతున్నవాడు. మనం ఏదైనా మాట మాట్లాడాలి అంటే అందులో సంస్కారజన్యమైనటువంటి శబ్దము యొక్క విలువలు చాలా ఉంటాయి. అందుకే గురువు దగ్గర మనం అభ్యసించేటువంటి ప్రతి శబ్దానికి ఒక సంస్కారం, ఆ సంస్కారానికి ఒక విధమైనటువంటి ప్రయోజనము లేకపోతే, శబ్ద ప్రయోజనము లేకపోతే లోకంలో ధర్మ ప్రయోజనం లేదు. ధర్మ ప్రయోజనం లేకపోతే లోకహితము లేదు. లోకహితము లేకపోతే లోకంలో క్షేమము లేదు.